హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో షుగర్ కోటెడ్ శంకర్పాలిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. శంకర్పాలి, శక్కరపార, పంచదార కొమ్ములు, షుగర్ కోటెడ్ శక్కరపార, ఇలా పేరు ఏదైనా సరే రెసిపీ అనేది ఒకటే. స్వీట్ షాప్లో ఎలా అయితే టేస్ట్ ఉంటాయో సేమ్ అంతే టేస్ట్తో అంతే పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఈ పంచదార కొమ్ముల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, చాలా ఈజీ రెసిపీ. వీటిని ఎక్కువ మోతాదులో ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నట్లయితే కనీసం 4 రోజుల వరకు స్టోర్ ఉంటాయి. సో ఈ స్వీట్ శక్కరపార రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో మైదాని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు మైదాని వేసుకుంటున్నాను. మెజరింగ్ కోసం మీరు ఏదైనా తీసుకోవచ్చు, బౌల్ కానీ లేదంటే గ్లాస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను మైదాని 1 కప్ తీసుకున్నాను కదా, అంటే కరెక్ట్గా గ్రామ్స్తో చెప్పాలి అంటే 200 గ్రామ్స్ వరకు మైదాని తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేయకండి, జస్ట్ 2 pinches వరకు సాల్ట్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా చిటికెడు వంట సోడాని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో బాగా వేడి చేసుకున్న 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. జనరల్ గా స్వీట్ షాప్ లో అయితే డాల్డానే యూజ్ చేస్తారు. మీ దగ్గర డాల్డా ఉంటే డాల్డానే వేసుకోండి, డాల్డా లేకపోతే నెయ్యినే యూజ్ చేసుకోవచ్చు. నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా స్పూన్ తో మిక్స్ చేసుకుని తర్వాత ఒకసారి చేతితో మిక్స్ చేసుకోవాలి. నెయ్యి వేసి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ముద్ద చేస్తే ముద్ద అయ్యేలా ఉండాలి. ఇలా ముద్ద అవ్వకపోతే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కొద్దిగా వేడి నీళ్లు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు కాకుండా కొంచెం వేడిగా ఉన్న నీళ్ళని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. సో మరీ గట్టిగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్ గా డోని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా డోని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 10 నిమిషాల తర్వాత డోని బాగా మెదుపుకోవాలి. సో డోని ఇలా నీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా మైదాని స్ప్రింకిల్ చేసుకుని కొంచెం దలసరిగా ఒత్తుకోవాల్సి ఉంటుంది. మనం చపాతీ చేసుకునేంత పలుచగా ఒత్తకుండా కొంచెం దలసరిగానే ఒత్తుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఈ మందం వచ్చేటట్టు ఒత్తుకున్న తర్వాత ఎడ్జెస్ని ఇలా కట్ చేసేసుకోవాలి. రౌండ్ ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి తీసుకోవాలి. వీటిని మీరు స్క్వేర్ పీసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు, అంటే చిన్న స్క్వేర్ పీసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కూడా కట్ చేసుకుని తీసుకోవచ్చు. సో ఈ మాత్రం మందంలో ఒత్తుకున్న తర్వాత కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. వీటిని ప్లేట్లో వేసుకునేటప్పుడు ఇలా విడివిడిగా దేనికది తీసేసుకోవాలి. నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఆయిల్లో వేసుకునేటప్పుడు ఆయిల్ చాలా తక్కువ వేడిలో ఉండాలి, అలానే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఆయిల్లో వేసిన తర్వాత కాసేపటికి ఇవి పైకి వస్తాయి. ఇలా పైకి వచ్చిన తర్వాత గరిటతో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసినా కూడా అస్సలు ఆయిల్ అనేవి పీల్చవు. ఇవి లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇలానే మిగతా అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్లో వేసుకునేటప్పుడు ఇలా విడివిడిగా వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయిల్ చాలా తక్కువ హీట్లో ఉండాలి, అలానే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నట్లయితేనే ఇవి క్రిస్పీగా ఉంటాయి, లేదంటే ఫ్రై చేసుకున్న తర్వాత చాలా సాఫ్ట్గా అయిపోతాయి. ఇవి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండగా నెక్స్ట్ మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్లో 1 కప్పు వరకు పంచదారని తీసుకోవాలి. అలానే 1/2 కప్పు వరకు వాటర్ని కూడా తీసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం 1 కప్పు పంచదారకి 1 కప్పు వరకు వాటర్ వేసేసినట్లయితే పాకం రావడానికి చాలా టైం పడుతుంది. అందుకని పంచదార ఎంత తీసుకున్నామో దాంట్లో సగం వాటర్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా మరుగుతూ ఉండగా పైన నొరగ లాంటిది ఏమైనా ఫామ్ అయితే ఇలా తీసేసుకోవాలి. ఇది ముదురు తీగపాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేత తీగపాకం కాదండి, కొంచెం ముదురు తీగపాకం రావాలి. ఇవి కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసినా కూడా ఇవి అసలు ఆయిల్ పీల్చవండి. అన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పాకాన్ని చెక్ చేసుకుందాము. పాకం చెక్ చేసినప్పుడు లేత తీగపాకం కాకుండా ఇలా ముదురుగా తీగపాకం రావాలి, మీకు చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్ ఈ పంచదార పాకం ముదురు తీగపాకం వచ్చిన తర్వాత ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాకం వేడిగా ఉండగానే ఈ శక్కరపారాలని వేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం లేత తీగపాకం పట్టామనుకోండి, ఇలా కలుపుతూనే ఉండాలి, చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. మనం ఆల్రెడీ ముదురు తీగపాకం పట్టాం కాబట్టి జస్ట్ 5 to 10 minutes లోపే
ఇలా పంచదార కింద ఫామ్ అయిపోతుంది. ఈ చక్కెర పారాకి ఇలా కోట్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండడం వల్ల అన్నిటికీ కూడా షుగర్ అనేది బాగా పడుతుంది. సో ఇలా కోట్ అయిన తర్వాత కలపడం ఆపేయచ్చు. ఇవి కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే తీసేసుకోవాలి. అంటే ఇవి పూర్తిగా చల్లారిపోయాయి అనుకోండి, ఒకదానికొకటి అతుక్కుపోయి అంత ఈజీగా విడిపోవు. సో కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే వీటిని విడదీసేసుకోవాలి. సో చూసారు కదా, నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి మీరు ఈ రెసిపీ ప్రిపేర్ చేసినట్లయితే స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటాయో పొరలు పొరలుగా క్రిస్పీగా సేమ్ అలానే వస్తాయి. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.